ప్రభుత్వానికి చేరిన జీహెచ్ఎంసీ వార్డ్ డీలిమిటేషన్ నివేదిక 10,000కు పైగా ఫిర్యాదులపై పరిశీలించి స్టడీ చేసి ఫిర్యాదులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసింది జీహెచ్ఎంసీ యంత్రాంగం. జీహెచ్ఎంసీ వార్డ్ డీలిమిటేషన్ నివేదికకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెప్పండి. ఇటు 10,000కు పైగా ఫిర్యాదులపై పరిశీలించి స్టడీ చేసినట్టుగా అర్థమవుతోంది, కొన్ని మార్పులు సైతం చేసినట్టు అర్థమవుతోంది. ఎటువంటి మార్పులు ప్రజలు మనం చూడబోతున్నాం, అసలు అప్డేట్స్ ఏంటి శ్రవణ్? జీహెచ్ఎంసీ వార్డు డీలిమిటేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ డిసెంబర్ 9వ తారీఖున గెజిట్ విడుదలైంది. ప్రిలిమినరీ నోటిఫికేషన్ని జీహెచ్ఎంసీ విడుదల చేసింది. మొత్తం 300 వార్డులు, 27 మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలు విలీనమైన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి జీహెచ్ఎంసీలు 150 వార్డులు ప్లస్ 150 వార్డులు మొత్తం 300 వార్డులు చేస్తున్నట్టుగా ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత 2 రోజుల కంటే దాదాపు 11 లేదా 12 తారీఖు జనాల దగ్గర నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామనేది స్పష్టంగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఒక నోట్ని విడుదల చేశారు. మొత్తం ఫిర్యాదులు స్వీకరించేటువంటి క్రమంలో దాదాపుగా 10,000కు పైగా ఫిర్యాదులు వచ్చాయి. కార్పొరేట్ల దగ్గర నుంచి కూడా ఫిర్యాదులను స్వీకరించిన తర్వాత పూర్తి స్థాయిలో వచ్చినటువంటి ప్రతి ఫిర్యాదుని క్షుణ్ణంగా పరిశీలించి స్టడీ చేసినాయి. దాదాపుగా 6 కమిటీలు, ఒక్కొక్క కమిటీ 5 సభ్యులతో కూడినటువంటి కమిటీ, గ్రౌండ్ లెవెల్లో కార్పొరేటర్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఫిర్యాదు, ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి వచ్చినటువంటి ఫిర్యాదు, జనాల దగ్గర నుంచి వచ్చినటువంటి ఫిర్యాదు అన్నీ కూడా స్టడీ చేసి అధ్యయనం చేసిన తర్వాత కొద్దిసేపటి క్రితమే జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ నేరుగా చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుని కలిసి నివేదికను సమర్పించారు. సో జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ప్రక్రియ కంప్లీట్గా పూర్తయింది. ఇక ప్రభుత్వం కోర్టులో బాల్ ఉంది. ఆ ప్రభుత్వం దగ్గర నుంచి మళ్ళా తిరిగి జీహెచ్ఎంసీ కమిషనర్కి ఒక ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ వచ్చిన తర్వాత ఫైనల్ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే అనేక వార్డులకు సంబంధించినటువంటి సరిహద్దులు, కాలనీలు, ఆ హద్దులకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. దాదాపుగా 70 నుంచి 80 మార్పులు ఉండబోతున్నాయి అనేది మనకి ఉన్నటువంటి సమాచారం. నేను స్పష్టమైనటువంటి సమాచారం, ఎక్స్క్లూజివ్ సమాచారం నేను బిగ్ టీవీ మీద స్క్రీన్ మీద చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఈ సమాచారం మనం చాలా దగ్గరగా ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ ఆఫీస్లో చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడి సేకరించినటువంటి సమాచారం నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా. అనేక మంది అనేక అవాంతరాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేశారు. హైకోర్టులో పిటిషన్లు వేసేటువంటి ప్రయత్నం చేశారు. అవన్నింటినీ పిటిషన్లు అన్ని కూడా డిస్మిస్ అయ్యాయి. ఇవాళ కూడా అనేక పిటిషన్లు కోర్టులో పడ్డప్పటికీ కూడా వార్డు డిలిమిటేషన్ పైన మేము ఎట్లాంటి జోక్యం చేసుకోమని హైకోర్టు స్పష్టమైనటువంటి మాటలు చెప్పడంతో వార్డు డిలిమిటేషన్కి సంబంధించినటువంటి దానికి ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోయాయి. సో ఫైనల్ గా అయితే వార్డ్ డీలిమిటేషన్ పైన ప్రభుత్వానికి నివేదిక చేరింది. నివేదికకి సంబంధించి ప్రభుత్వం స్టడీ చేసిన తర్వాత ఒక రిపోర్టు జీహెచ్ఎంసీ కమిషనర్కి వస్తుంది. దాని తర్వాత ఫైనల్ నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఇక అదే ఫైనల్ నోటిఫికేషన్ ఎన్నో వార్డు ఉండబోతున్నాయి అనేది ఆ ప్రభుత్వం దగ్గర నుంచి నివేదిక వచ్చిన తర్వాత ఫైనల్ నంబర్ మనకి బయటికి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. జనాలకు కూడా మెల్లిమెల్లిగా దీనిపైన పూర్తి స్థాయిలో క్లారిటీ రాబోతుంది అనేది స్పష్టంగా చెప్పవచ్చు. దాదాపుగా 25 నుంచి 30 వార్డులకు సంబంధించినటువంటి పేర్లు, 25 నుంచి 30 వార్డులకు సంబంధించినటువంటి సరిహద్దుల మార్పులు ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ శ్రవణ్.